జనుల మధ్య నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తు అయినది, నీ సత్యము మేఘమంత ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనబరుచుకొనును. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడు నిమ్ము. నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడి చేతిలో నిన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. కోటగల పట్టములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదుములోనికి నన్నెవడు నడిపించును? మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవా, మీకు స్తోత్రములు 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 నాయన. ఆశ్చర్యకరుడా అని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా, అత్యంత ప్రేమ స్వరూపి నాయన ప్రభా, నీకు స్తోత్రములు రాజా. అయ్యా, ఈ ఉదయకాల సమయమున ప్రభా, నీ మందిర ఆవరణములోనికి ప్రభా మేమందరం ప్రవేశించడానికి ప్రభా మాకిచ్చిన ఈ ధన్యతకై వందనాలు రాజా. ఏ అర్హత లేని మమ్మల్ని ప్రభా అయ్యా తండ్రి నాయన మమ్మల్ని రక్షించుకున్నావు ప్రభా. నీ స్వరక్తం ఇచ్చి ప్రభా సంపాదించుకున్నావు ప్రభా. అయ్యా, ఏ యోగ్యత లేని వారము ప్రభా నాయన, పెంట కుప్ప మీద ఉన్న వారము తండ్రి, దీనులము దరిద్రులము రాజా. మమ్మల్ని పైకి లేవనెత్తిన దేవా అయ్యా, మీకు స్తోత్రములు రాజా. నా తండ్రి ప్రభా, ఈ దినము ప్రభా సజీవ లెక్కలో ఉంచి ప్రభా రాజా అయ్యా, నీ మందిరములో ప్రభా సజీవంగా ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు రాజా. అయ్యా, మా ప్రయాణములో ప్రభా నాయన మీరు మాకు తోడుగా ఉండి ప్రభా నాయన అయ్యా నీ సన్నిధిలో నిలబడే ప్రభా అవకాశాన్ని ఇచ్చావు ప్రభా. దేవా నాయన, ఇంతవరకు మా స్తుతి ఆరాధనలో ప్రభా మీరున్నారు తండ్రి. మీకు స్తోత్రములు రాజా. అయ్యా, మాకు కాదు స్తుతి ప్రభా, మీ నామముకే ప్రభా మహిమ ఘనతలు ప్రభా రాజా. యెహోవా ప్రభా, మీ పాదాలకై ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. అయ్యా ప్రతి స్తుతి ప్రభా, ప్రతి మహిమ ఘనత ప్రభా మీకు మాత్రమే చెల్లాలి ప్రభా, మాకు కాదు రాజా. నా తండ్రి నాయన అయ్యా, మీరు ఎల్లప్పుడూ ప్రభా మహింపరచబడాలి ప్రభా. అయ్యా ప్రభా తండ్రి, మనుని స్తుతించిన నీ సత్యమును గూర్చి వివరించిన తండ్రి. దేవా ప్రభా, మమ్మల్ని ప్రభా నీ పోలిక చొప్పున నాయన మమ్మల్ని సృష్టించావు ప్రభా, నిర్మించుకున్నావు తండ్రి. దేవారాజా, ప్రతి దినము ప్రతి క్షణము అది నీదే రాజా. నా తండ్రి అయ్యా ప్రభా, ఉదయ కాలమున ప్రభానైనా వేకుజామున ప్రభానైనా అయ్యా ప్రభానైనా నీతో మేము గడపాలి ప్రభా. ప్రతి బిడ్డకు ప్రభా అవకాశమును కల్పించండి ప్రభా. వ్యక్తిగతముగా ప్రభా అయ్యా మొదటగా ప్రభా నీతో మేము మాట్లాడాలి తండ్రి నాయన. అయ్యా ప్రభా, మనుషులతో కాదు ప్రభా. అయ్యా, నీవు మా సృష్టికర్త, మమ్మల్ని నిర్మించిన దేవుడు కాబట్టి రాజా అయ్యా, మొదటగా మేము నిద్ర లేచిన తర్వాత ప్రభా అయ్యా నేను ప్రభానైనా నా ప్రభా, నా కుటుంబీకులు ప్రభా రాజా, నా సంఘ బిడ్డలు ప్రభానైనా అయ్యా ప్రభా అందరము తండ్రి నైనా మొదట నీతో మాట్లాడాలి ప్రభా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమను బట్టి దేవుడు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి ఈ రోజున ఈ విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నప్పుడు ప్రతి వారము ప్రతి సందర్భంలో వెత్తేటువంటి వాక్యాన్ని మన హృదయ అంతరంగంలో భద్రం చేసుకోవాలి. అలా భద్రపరుచుకుంటే మనకు ఎదురయ్యేటువంటి శోధనలైనా లేదు మనకు సంబంధించినటువంటి వారు లేకపోతే మన సంఘములో ఉన్న విశ్వాసులు శోధనలో పడినా లేకపోతే ఇబ్బందుల్లో ఉన్న కష్టంలో ఉండినా అటువంటి వారికి మన హృదయ అంతరంగంలో దాచుకున్నటువంటి ఆ దేవుని యొక్క వాక్యమును మనము ఏం చేయొచ్చు, వారితో పంచుకొని నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది అన్నటువంటి ఆ వాగ్దానమును దేవుడు మన పట్ల వారి పట్ల కూడా నెరవేర్చడానికి సహాయపడతాడు. హల్లెలూయా. మనలో వాక్యము లేదనుకోండి, మన దగ్గరికి వచ్చి ఎవరైనా ప్రార్థన చేయమని చెప్పినా లేదు వారికి 2 దేవుని మాటలు మనం చెప్పాలన్నా మన దగ్గర ఏముండదో, వాక్యము లేకపోతే మనం ఏమీ చెప్పలేం. ఏం చెప్తాం అప్పుడు? మీరు యాడికి రండి, చర్చికి వచ్చేయండి, ఆడు చూసుకుందాం, మా పాస్టర్ చూసుకుంటాడు మిమ్మల్ని ఏం చెప్తాం.
మనము కూడా మనకు తెలిసినటువంటి దేవుని వాక్యాన్ని వారితో పంచుకోవాలి. దేవుని వాక్యాన్ని పంచుకుంటే ఆ వాక్యము ద్వారా నీవు ఎలా బలపడ్డావో, ఎలాగ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఎలాగ నిన్ను దేవుడు నీ పూర్వపు స్థితి నుండి నూతనమైనటువంటి స్థితిలోనికి నడిపించాడు, ఆ సాక్ష్యాన్ని కూడా నీవు చెప్పుకుంటే ఆ సాక్ష్యమును బట్టి కూడా ఇతరులు మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. చెప్పాలి. సంఘ కాపురు ఒకడే కాదు, సంఘంలో ఉన్న విశ్వాసులు, దేవుని నమ్మిన ప్రతి బిడ్డ కూడా ఎవరికి చెప్పాలి సువార్త? అందరికీ చెప్పాల్సిందే. ఇది దేవుడు మనకు పెట్టినటువంటి ఒక కట్టడ. దేవుడు ఊరికి రాసి పెట్టలేదు కదా. ఆ రోజు దేవుడు వచ్చాడు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆ శిష్యుల్ని పోయి చెప్పాడు, పంపించాడు, సర్వ సృష్టికి మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని నమ్మి విశ్వసించినటువంటి వారు కూడా దేవునితో సహవాసం చేయడానికి ఈ రోజుల్లో చాలా మట్టుకు మొగ్గు చూపడం లేదు. ఎందుకనంటే వారి యొక్క జీవిత విధాన శైలి అలా మార్చేసుకుంటున్నారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు మందిరానికి రావచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు అన్నట్లుగా ఉండి తయారైపోయినారు క్రైస్తవులు కూడా. అందుకే చాలా మట్టుకు దేవుడంటే భయం లేకుండా, భక్తి లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకిచ్చిన ఈ స్థితి, మనకు అనుభవిస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా దేవుడు ఉచితంగా మనకిచ్చినాడు. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు తన అనాది సంకల్పము చొప్పున నా ఎడల నీ ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనము ఎటు వెళ్ళినా, ఎక్కడ ఉండినా, ఏం చేసినా మనల్ని మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మనం ఎక్కడ దాచుకున్నా, దాక్కొని తిరుగునా, లేకపోతే పారిపోయినా మరలా అక్కడ నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పట్టుకుంటాడా లేదా? అలాగే ఎవరిని పట్టుకున్నాడు? యోనాను పట్టుకున్నాడా లేదా? యాడికి బొమ్మన్నాడు దేవుడు? నినివే పట్టణానికి బొమ్మన్నాడు. కానీ ఈయన ప్రయాణం యాడికి పోయింది? తర్షీషుకు పోయాడు. ఎక్కడి నుండి పారిపోయాడు? దేవుని సన్నిధిలో నుండి పారిపోయాడు. పారిపోతే అంత మాత్రాన దేవుడు చూసి ఊరుకుంటాడా? అది యోనా ద్వారా జరగాలనుంది, యోనా ద్వారానే జరగాలి. మోషే ద్వారా ప్రజలు నడిపించాలనుంది, మోషే ద్వారానే నడిపించాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం చూస్తే ప్రతి ఒక్కొక్కరి యొక్క జీవితంలో, ప్రతి భక్తుల విషయంలో కూడా దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికనన్నిటిని కూడా దేవుడు నెరవేర్చుకోవడమే తప్ప ఆయన మాట మార్చి లేకపోతే ప్రణాళికను మార్చేటువంటి వాడు మాత్రమో కాదు. హల్లెలూయా. మరి దావీదు జీవితంలో కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దావీదు ఎడల దేవుడు కలిగి ఉన్న ఆ ప్రణాళికను నెరవేర్చాడు లేదా? నెరవేర్చాడు. ఆయనను రాజుగా అభిషేకించడానికి ఎవరిని పంపించాడు? సమూయేలు ప్రవక్త వచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు ఆ సమూయేలు ప్రవక్త దావీదుతో పాటు పుట్టినటువంటి వాడందరినీ చూశాడు, కానీ దావీదును కనుగొనలే. కానీ ఆయన అడుగుతున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఒకడున్నాడు. వాడు ఎక్కడుంటాడు? గొర్రెల మందల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మందలు మేపుకుంటూ ఉంటాడు, ఆయన్ని పిలిపించండి అని చెప్పాడు. ఆయన పిలిపించినప్పుడు చూస్తే దావీదు ఎలాగున్నాడు? ఎర్రని వాడు, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, దేవుని యొక్క సంకల్పము చొప్పున ఇజ్రాయేలు ప్రజలను ఏలేటువంటి వాడుగా అక్కడ కనిపించినాడు. హల్లెలూయా. ఈయననే అభిషేకించమని యెహోవా వాక్కు అతనికి సెలవు ఇచ్చినట్లుగా వాక్యంలో మనం గమనిస్తున్నాం. చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మనం గమనిస్తే ఈ విధంగా దేవుడు తనను ఆశీర్వదించిన తర్వాత దావీదు ఆ యొక్క మాటలు మనం చూస్తున్నప్పుడు నాతానుతో మాట మాట్లాడుతున్నాడు. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించి, నేను దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరులలో నివాసము చేయుచు ఉన్నాను, యెహోవా నిబంధన మందస్సము తెరలచాటుననున్నదని చెప్పగా, నాతాను, దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీ హృదయమందున్నదంతయు చేయమని దావీదుతో అంటూ ఉన్నట్లుగా వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దావీదు జీవితము గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాసేటువంటి స్థితి. ఆ స్థితిలో నుండి దావీదును దేవుడు ఎంతగా హెచ్చించాడంటే చాలా ఉన్నతమైన స్థితిలోని తీసుకుని వచ్చాడు. ఆ స్థితిని బట్టి దావీదు తను ఉన్నటువంటి ఆ యొక్క అంతఃపురము, తను ఉన్నటువంటి నివాసాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఈ స్థితి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, దావీదు దేవునితో తనకున్నటువంటి సహవాసం. ఆ సహవాసమును బట్టి దేవుడు తనను ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చొని పెట్టాడు. ఆ విధంగానే దేవుని యొక్క మందసాన్ని గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. నేనైతే ఎలాగున్నాను? దేవదారు మ్రాణులతో కట్టబడిన నగరంలో నివాసము చేయుచున్నాను, కానీ
యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నది అని చెప్తున్నప్పుడు నాతాను ప్రవక్త ఏమంటే, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయమందున్న అంతయు కూడా చేయమని దావీదుతో చెబుతున్నాడు. మరి నాతాను ఒక ప్రవక్త, ఆయన చెప్పిన మాట దావీదుకు సంతోషం కలిగి ఉండొచ్చు. ఒకవేళ దేవుడు మందస్సాన్ని కూర్చున్నటువంటి ఆలోచన, దాన్ని నెరవేర్చాలనే ఆశ కలిగి ఉండొచ్చు. కానీ దేవుని సంకల్పం వేరే, దేవుని యొక్క ప్రణాళిక వేరే. దావీదు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. దావీదును దేవుడితో తనకున్న సహవాసమును బట్టి హెచ్చించాడు, అభివృద్ధిలోని మహాభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు. అంత ఉన్నతమైనటువంటి కార్యాలను దేవుడు దావీదు పట్ల చేశాడు. కానీ దేవుని యొక్క మందస్సము తెరల చాటును ఉన్నది, నేనైతే దేవదారు రాళ్ళతో కట్టబడిన నగరంలోనే నివాసము చేస్తూ ఉన్నాను అని నాతాను తన్నప్పుడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచింది, నీ హృదయమునకు తోచిందంతా కూడా నీవు చెయ్యి అని చెప్పాడు. కానీ ఆ రాత్రి ఏం జరిగేదంటే, దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడంటే, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, నా నివాసమునకై ఒక ఆలయము కట్టించుట నీ చేత కాదు. హల్లెలూయా. దావీదు ఒక మహారాజు, ఆయన దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దావీదుతో చెప్పమంటున్న మాట, నా యొక్క నివాసమునకే మందిరము కట్టడానికి నీ చేత కాదు అని చెబుతూ ఏమంటున్నాడు, ఇశ్రాయేలీయులను రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఒక ఇంటిలో నివాసము చేయక ఒకానొక గుడారములోను ఒకానొక డేరాలోను నివాసము చేసి తిని, నేను ఇశ్రాయేలీయులందరి మధ్యను సంచరించిన కాలమంతయు మీరు నా కొరకు దేవదారు మ్రాణులతో ఆలయము కట్టకుంటిరేమి అని నా జనమును మేపవలసినదని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులలో ఎవరితోనైనాను నేను ఒక మాట ఏనను పలికి ఉంటినా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కోరుకోలేదు నా యొక్క మందస్సము నివాసం ఉండటానికి ఒక డేరాలో ఒక గుడారంలో అలాగలాగ ఉంటూ వచ్చాను. కానీ ఇజ్రాయేల్ ప్రజలను పరిపాలించే న్యాయాధిపతుల్లో కూడా నేను ఎవరిని కూడా కోరి ఉండలేదే, అటువంటి మాట పలకలేదు. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచు ఉన్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయిలుల మీద అధిపతిపై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోటులెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును. మరియు నేను నా జనులైన ఇజ్రాయిలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందరు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇజ్రాయిలీల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లు దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు అనేటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదును గూర్చి మాట్లాడుతున్న మాట, ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఏమంటున్నాడు, నీవు నా జనులైన ఇజ్రాయిలీల మీద అధిపతిపై ఉన్నట్లుగా గొర్రెల వెంబడి తిరుగుచూ ఉన్నటువంటి నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని, రెండవది లోకములోని ఘనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేదును. ఇది యెహోవా వాక్కు. ఇంతటి గొప్ప దీవెన, ఆశీర్వాదం దావీదు ఎడల దేవుడు జరిగిస్తూ ఉన్నాడు అని అంటే, దావీదు దేవునితో కలిగి ఉన్నటువంటి సహవాసం ఒక్కటే. హల్లెలూయా. సహవాసం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ రోజున క్రైస్తవ సమాజము ఇటువంటి దావీదు పొందుకున్నటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోకపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దేవునితో సహవాసము చేయకపోవడమే. ఒక కుటుంబ వ్యవస్థలో భర్త, భార్య, బిడ్డలు, కుటుంబం అంతా కూడా దేవుడు ప్రేమించి వర్గిస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కొంతమంది దేవునితో సహవాసం చేస్తారు, మరి కొంతమంది దేవునితో సహవాసం చేయరు. అందుకే దావీదు పొందుకున్నంత ఆ గొప్ప దీవెన, ఆశీర్వాదాలు అనేటువంటివి వారి కుటుంబంలోనికి రాలేక ఆగిపోతూ ఉన్నాయి. కుటుంబం అంటే కుటుంబం అంతా కూడా దేవునితో ఏం చేయాలా? సహవాసం చేయాలి. భార్య, భర్త, బిడ్డలు, ఆ కుటుంబంలో అందరూ రావాలి. అందరూ అలాగ వస్తేనే, అలాగ దేవునితో సహవాసం చేస్తేనే ఆ కుటుంబానికి దేవుడు ఇవ్వదలిచిన దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా వస్తాయి. వాక్యం ఏమంటుంది? గొర్రెల దొడ్డి నుండి తీసుకొని వచ్చాడు. గొర్రెల వెంబడి తిరుగుచున్న దావీదు ఎక్కడ? ఇశ్రాయేలీయుల ప్రజలను పరిపాలించేటువంటి సింహాసనం మీద కూర్చోవడం ఎక్కడ? చాలా పొంతన లేనటువంటి దీవెన ఇది.
అసలు అనుకోనటువంటి దీవెన, ఊహించిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాన్ని దావీదు పొందుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా ఆశించి ఉండిండడు, ఆయన ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాడు, నేను ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలిస్తానని, లేకపోతే ఇజ్రాయెల్కు నేను రాజుగా ఉంటానని, ఆ సింహాసనం మీద నేను కూర్చుంటానని ఎప్పుడైనా ఆలోచించి ఉంటాడా? లేదు. కానీ దేవునికి ప్రణాళిక ఉంది, దేవునికి ఒక సంకల్పం ఉంది దావీదు పట్ల. మనము ఏ స్థాయిలో ఉండినా, ఏ స్థానంలో మనల్ని దేవుడు పెట్టినా, ఆ స్థాయిలో, ఆ స్థానంలో దేవునికి మనము నమ్మకము కలిగి దేవునితో నిత్యము కూడా నివాసము చేస్తూ ఉంటే, సహవాసము చేస్తూ ఉంటే, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఉన్నతమైన శిఖరాలకు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మొన్న శుక్రవారం రోజున ఒక మాట చెప్పా, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు యెహోవా ఏం చేస్తున్నాడని కనిపెట్టుచూ ఉన్నాడని వాక్యంలో మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన యొద్ద నివసించినట్లుగా, ఆయన యొద్ద అంటే ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణకర్త అయిన దేవుని ద్వారా మనము నడిపింపబడుచున్నాం. ఆ నడిపింపబడుతున్నటువంటి మనమందరము కూడా ఆయన యొద్ద నివసించినట్లుగా మనము ఈ దేశములో, ఈ రాష్ట్రములో, ఈ పట్టణములో, ఈ సంఘములో ఉన్న మనము, మన కుటుంబాలు నమ్మకస్తులుగా దేవుని దృష్టిలో మనం ఉండాలి. ఆ నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు ఏం చేస్తున్నాడంటే కనిపెట్టుచూ అన్నాడు. ఆయన కనిపెట్టినప్పుడు మనమందరము కూడా కనిపెట్టబడిన గుంపులో మనం ఉండాలి. కానీ కనిపెట్టినటువంటి గుంపులో మనము గనక లేకపోతే, నీవు ఎన్ని సంవత్సరముల నుండి దేవుని బిడ్డవి అని చెప్పుకుంటున్నా, క్రైస్తవుడు అని పేరు పెట్టుకుని జీవిస్తున్నా దానివల్ల ప్రయోజనం లేదు. నీకు పరలోక రాజ్యములో దేవుని యొద్ద నివసించినటువంటి భాగ్యవంతమైన జీవితాన్ని నీవు పోగొట్టుకుంటావు. అందుకే వాక్యం ఏమంటుందంటే, నా యొద్ద నివసించినట్లుగా బ్రతుకున్న కాలములో దేవుని మందిరంలో నివసించాలి, దేవునితో సహవాసము చేయాలి, ప్రార్థనలో కనిపెట్టాలి, ఉపవాసములు ఉండాలి, పరిశుద్ధత, నీతి, యథార్థత, న్యాయం ఇవన్నీ కూడా నీవు జరిగిస్తూ ఉన్నావంటే నీతో దేవుడు ఉన్నాడు, నీవు దేవుని యొద్ద నివాసము చేస్తూ ఉన్నావు. ఆ విధమైనటువంటి నమ్మకత్వమును కనుక నీవు కలిగి ఉంటే, ఆ నమ్మకమైనటువంటి జీవితమును బట్టి నీవు దేవుని యొద్ద నివసించడానికి దేవుడు నీకు ఒక యోగ్యత అనేటిది ఇస్తాడు. అది ఎంతకాలము నివసిస్తావు అని అంటే తరతరములు, యుగయుగములు అక్కడ దేవుని రాజ్యంలో నివసించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి. హల్లెలూయా, హల్లెలూయా. మరి నమ్మకత్వం మనం ఉండాలా వద్దా? ఉండాలా వద్దా? ఎక్కడ ఉండాలి నమ్మకత్వము? దేవుని దగ్గర, పనిచేసే చోట, సమాజంలో, కుటుంబంలో. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఈ నుంచి స్టార్ట్ అయ్యి దేవుని దగ్గర వరకు పోవాలి. హల్లెలూయా. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే పెద్ద దాంట్లో కూడా దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు దేవునికి దృష్టిలో ఒక మంచి సుబుద్ధి కలిగిన వాడని, మంచి భక్తి కలిగిన వాడని, స్తుతించేవాడని, ప్రార్థన చేసేవాడని దేవుడు చూచాడు. అంటే దేవునికి నిత్యము కూడా ఏమి సహవాసములో ఎడబాటు అనేటువంటిది దావీదుకు దేవునికి మధ్య రాలేదు. హల్లెలూయా. ఎడచెగిన జీవితం ఉంది కాబట్టే ఆ ఎడబాటు అనేటువంటిది రాకుండా దావీదు దానిని చక్కగా కొనసాగిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తి అయితే నా ప్రజలైనటువంటి ఇజ్రాయిలీలను పరిపాలించడానికి సమర్థవంతుడు. హల్లెలూయా. ఎందుకు? దేవుని జ్ఞానము కలిగినటువంటి వాడు దావీదు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించగలుగుతాడు. దేవుని యొక్క మాటలను బట్టి ప్రజలందరినీ కూడా నడిపించగలుగుతాడు. ఈ ప్రజలందరూ కూడా త్రోవ తప్పిపోకుండా నడిపించేటువంటి స్థితిని దావీదు తీసుకుని వస్తాడని దావీదుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మన స్థితి, మన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి? మనం దీవించబడుచు ఉన్నామా? లేదు. మన ఇంటిలో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి, మనకున్న కష్టాలు అలాగే ఉన్నాయి, బాధలు, రుగ్మతలు, అవి ఇవి అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా దేవుని దృష్టికి నమ్మకముగా బ్రతకడం నేర్చుకోవాలి. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవునితో సహవాసము చేయడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే ఈ రోజున దావీదును గూర్చినటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, గొర్రెల వెంబడి తిరుగుచున్నటువంటి నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి, దావీదు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నాడో అక్కడంతా కూడా దావీదుతో దేవుడు తోడుగా ఉండి, నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని,
ఎవరైతే దావీదును ఆయన ద్వేషిస్తూ ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? నిర్మూలన చేస్తూ ఉంటాడు. అదే కాకుండా నిర్మూలన చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయుదును అని వాక్యం సెలవిస్తారు. ఈ మాట క్యాలెండర్లో లేకపోతే వాగ్దానాల్లో అక్కడ ఇక్కడ మనము చాలా మటుకు చూసి ఉంటాం. ఏం వాక్యమో? లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయదునని ఇట్లాంటి వాగ్దానం ఒకటి వచ్చింది అనుకోండి. ఆ వాగ్దానం బట్టి ఎంత సంతోషం ఇస్తుందంటే చాలా వస్తుందా రాదా? అది ఎవరికి చెప్పింది వాగ్దానం? అది దావీదు చెప్పింది. ఎందుకు చెప్పినాడు దావీదుకి దేవుడు? ఆయన నమ్మకస్తుడు, ఆయనతో సహవాసం చేసినవాడు, ప్రార్థించేవాడు, స్తుతించేవాడు, సుబుద్ధి కలిగినవాడు, ఇశ్రాయేలు ప్రజలకు రాజుకు ఉన్నవాడు, ఆ రాజరికములు ఉన్నా కానీ దేని కోరుకున్నవాడు? దేవుని మందిరాన్ని కోరుకున్నవాడు. దేవుని మందిరంలో పచ్చని ఒలివు చెట్టు వల్ల నేను అలా చెప్పినటువంటి వాడు కాబట్టి ఆయనకు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ లోకములో ఉన్నటువంటి గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగ చేయదునని అక్కడ చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇది మాత్రం కట్ చేసుకొని ఒక వాగ్దానాన్ని ప్రింట్ వేసుకొని మనలాంటి వాళ్ళకి ఇస్తే మనము దాన్ని కండ్లు కత్తుకుని బాబా ఈ సంవత్సరం ఏమీ వాగ్దానం వచ్చిందంటే వాటే వండర్ఫుల్ ప్రామిస్. ఆ ప్రామిస్ నీది కాదురా నాయన, నీకు రావాల ప్రామిస్ అంటే దావీదులాగా బతికి చూడపచ్చాలా. హల్లెలూయా. దావీదులాగా నీ బతుకుంటే అప్పుడు అది నీకు వర్తిస్తుంది. దావీదు జీవితం ఒకటే, మన జీవితం ఒకటే. వాగ్దానము సంబంధమే లేదు. కానీ ఏమైపోతా అంటే హృదయం ఒప్పుగిపోతూ ఉంటుంది. బాబా వాటే వండర్ఫుల్, ఎంత మంచి వాగ్దానం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము భలే వచ్చిందబ్బా. ఏమంటే పోయిన సంవత్సరం అంటే ఏదో నాకు సరిగ్గా రాలేదులే, అందుకే ఏమీ జరగలేదు. హల్లెలూయా. అట్లా కాదు. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరికి వాగ్దానాలన్నీ ఎవరికి? మీ ఇంట్లో వాళ్ళకి వద్దా? ఎప్పుడు ఈడ కూడా స్వార్థమే. ఇది నాకు అని చెప్పుకోండి, ఓకే. మరలా మీ ఇంట్లో మీ భర్తలు ఏం చేస్తుంది మర్చిపోతురా? మీ పిల్లల్ని ఏం చేస్తుంది మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతారు తెలిసినా? నేను చెప్తా. మీరు మాత్రమే ఏటకొస్తారు, వాళ్ళని పిలుచుకొచ్చే అలవాటు మీకు లేదు. వాళ్ళ దేవుని మందిరాన్ని పిలుచుకొచ్చే అలవాటు లేదు. కాబట్టి మీ భర్తల గురించిన ఆలోచన, ధ్యాస, శ్వాస ఏమీ లే. మనం పోయినామా వచ్చినామా అయిపోయింది. మళ్ళీ మూడొస్తే యాడికి వింటివి ఏమి అని మాట్లాడుకుని కూర్చొని తినేసి పడుకోనిమే అంతే. హల్లెలూయా. నువ్వు వచ్చినావు, నీ వెనకటి నీ భర్త వచ్చినాడా, నీ భార్య వచ్చిందా, నీ బిడ్డలు వచ్చినారా? ఒకసారి ఇరికి తిరిగి చూసుకో. ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ప్రజెంట్ ఉందా లేదా? ఫ్యామిలీ మొత్తం లేదు అంటే దావీదు ఏం కోరుకున్నాడు? నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు అని ప్రార్థన చేసినాడు. హల్లెలూయా. ఎవరెవరు? నేను నా కుటుంబము. కుటుంబం అంటే సింగిల్ కాదు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంలో ఉన్న భర్త, భార్య, బిడ్డలు, తల్లిదండ్రులు అందరూ కలిపితేనే ఒక కుటుంబము. మరి ఆ కుటుంబం అంతా కూడా విశ్రాంతి దినమని ఆడ కనపడాలా? హల్లెలూయా. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి దేవుని మనసారా మనం ఆరాధిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నా బిడ్డలు ఎంత బాగా స్తుతిస్తూ ఉన్నారు అని దేవుడు మన గతిని ఏం చేస్తాడు? మారుస్తాడు. గతి మార్చాల్సిన అవసరం లేదన్నోళ్ళు చేతులు ఎత్తదండి. మన గతులేం అంత బాగలేవు. బాగా స్తుతించు. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలే, దేవుణ్ణి స్తుతిస్తానే ఉండు. ఎందుకురా వీడు స్తుతిస్తా ఉన్నాడు? దేవుడు చూస్తాడు. పౌలు శీలను తీసుకుని ఎక్కడ వేసినారు? ఎందుకు వేసినారు? సువార్త ప్రకటించిన దానికి. పేతుని తీసుకుపోయి చెరసాల్లో వేసిరి. ఎందుకు వేసిరి? వీళ్ళందరూ కూడా దేవుని నామము నిమిత్తము చెరసాల్లో వేయబడి. వీళ్ళు ఏం చేశారు? అక్కడ పోయి, స్వామి చెరసాల్లో పడినానైనా నన్ను తప్పించు, ఈ అధికారుల మనసు మార్చు అని ప్రార్థన చేసినా. ఏం చేసినారమ్మా? వర్షిప్ అంతే. దేవుని స్తుతించారు అంతే. అక్కడున్న స్తుతే, లోపలున్న స్తుతే. ఆ స్తుతి వారి గతిని ఏం చేసేది? మార్చిందా లేదా? మరి మన బతుకుల్లో గతులు మార్చాల్సినవి ఎన్నో ఉన్నాయి కదా. మన స్థితిగతులు ఎన్నో మారాలి. మరి మారాలి అని మనం పాట కూడా పాడతాం, కానీ నోరు తెరిచి స్తుతించనే. మీకు సొల్యూషన్ దేవుడు ఇచ్చినాడు ముందర. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా. నువ్వు ఇలాగ ఉంటే నేను ఇలాగ ఇస్తా. నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తా అని దేవుడు చెప్తాను. లేదు, మనం రివర్స్. నువ్వు అది ఇస్తే నేను వస్తా, నువ్వు ఇస్తే నేను చేస్తా, నువ్వు వస్తే నేను పోతా. ఎట్లా ఉంటుంది ఇది? దేవుడు మనకి చెప్పింది మనం దేవునికి చెప్తాం రివర్స్లో. అది కాదు. మొదట మనమే ఏమైపోవాలి దేవుని దగ్గర?
లోబడిపోయి ప్రభా నా జీవితంతో నీ చేతుల్లో పెడతా ఉన్నా అని చెప్పి అప్పుడు దేవుని యొద్ద నువ్వు ఏమడిగినా ఖచ్చితంగా దేవుడు నీకు చేస్తాడు, ఇస్తాడు, అన్నీ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అదే సెలవిస్తుంది. చిన్న వాగ్దానము తీసుకొని ఈ వాగ్దానము మించిన వాక్యము నాకు లేదు అని మురిసిపోకూడదు. ఆ మురిసిపోయే ముందు ఇది ఎవరికి దేవుడు ఎప్పుడు ఇచ్చినాడు ఆ వాగ్దానము, ఈ వాగ్దానము కూడా నా జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఏ భక్తుడైతే పొందుకున్నాడో ఆ భక్తునిలాగా నేను బ్రతికేటట్లు నాకు కృప చూపెట్టిన ఆయన అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ప్రార్థన చేసి ఈ వాగ్దానం ఎత్తి నువ్వు ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు ఇదే వాగ్దానాన్ని నీ జీవితంలో కూడా నెరవేరుస్తాడు. హల్లెలూయా. బతుకు మనలు వేరు, బతుకులు వేరే, భక్తుడు వేరే, వాగ్దానం వేరే. మూడింటికి ఒకదానికి ఒకటి పొంతనలే. ఈ వాగ్దానం ఆ భక్తునికే సరిపోయింది కానీ మనకు సరిపోదు. అలా సరిపోవాలనంటే ఆ భక్తునిలాగా మారిపో, ఆ భక్తునిలాగా జీవించడం నేర్చుకో. అప్పుడు అదే వాగ్దానం, ప్రభా నీవు దావీదు ఎడల చూపించిన మీ శాశ్వతమైన ప్రేమను నా ఎడల కూడా చూపెట్టు. లోకములో కలిగి ఉన్నటువంటి పేరు, గనులకు ఉన్నటువంటి పేరును నాకు కూడా కలుగు చెయ్యి. నేను దావీదులాగా నిత్యము కూడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. సుబుద్ధి కలిగినటువంటి వాడను, నీ యందు భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిని, చిరకాలము నీ మందిరంలో నివాసము చేయాలని కోరుకున్నటువంటి వాడను, నీ మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనే ఉన్నాను అని దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు ఈ వాగ్దానం మీదగో తీసుకో. దావీదుకి ఇచ్చిన వాగ్దానం, దావీదు ఎడల చూపించిన ప్రేమ నీకు కూడా చూపిస్తాను పో అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చదువుకున్నప్పుడు మనకు చాలా సంతోషం వేస్తుంది. ఆ సంతోషము చిరకాలము శాశ్వతంగా స్థిరంగా నీ జీవితంలో నెరవేర్చబడాలంటే అది ఎప్పుడు, ఎక్కడ, ఏ సందర్భంలో ఎవరి దగ్గర చెప్పాడో అలాగే నువ్వు బ్రతికి చూపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం జనవరి 1 వాగ్దానాలు తీసుకున్నారు కదా, ఆ వాగ్దానం జరగల్లా అన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా. ఆహా, ఎట్లా జరుగుతుంది? ఎవరికి ఏం వాగ్దానం వచ్చింది మీరు ఇప్పుడు చెప్పొద్దు. ఆ వాగ్దానము ఎక్కడ ఎవరి గురించి మాట్లాడినారో, ఏ సందర్భంలో మాట్లాడారో ఒకసారి బైబిల్ తిరగేసి దాన్ని చదివి నా బతుకు ఆ బతుకుతో సమానంగా ఉంటే ఇది నాకు వస్తుంది, లేకపోతే రాదో. మీరే ఫిక్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నా కష్టాల్లో అట్లా వస్తారు, మూలుక్కుంటూ వస్తారు. ఆ రోజు దేవుడి వాగ్దానం ఏమొస్తుంది తెలిసిన? నీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. అబ్బా, నిజంగా దేవుడు ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడాడు. నీతో కాకుండా ఎవరితో మాట్లాడేది? నీతోనే. కానీ దానికి ముందు దేవుడు ఏం పెట్టాడు? ఆ దుఃఖానికి ముందు అనుభవించిన శ్రమలు, కష్టాలు ఎందుకు వచ్చాయి దానిని జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఫలానా స్థితిలో నుండి ఉంటివి కాబట్టి నీకు ఈ దుఃఖ దినాలు వచ్చాయి, నీ స్థితిగతులు ఇలా మారిపోయినాయినా. ఇక మీదట నువ్వు ఆ దృష్టి మళ్ళించి నా వైపు తిప్పుకున్నావు కాబట్టి నీ దుఃఖ దినములు నేనేం చేస్తా? సమాప్తము చేస్తానని దేవుడు వాగ్దానం చేసినాడు. అవంతా ఎగరగొట్టేసి డిలీట్ చేసేసి ఇది మాత్రం పడుకు నీకు దుఃఖ దినములు సమాప్తములగునుగాక అని మాత్రం అనుకుంటే దుఃఖం ఏడబోతుంది. నువ్వు ఇంటికి పోయిన దుఃఖమే, బజార్లకు పోయిన దుఃఖమే, ఉద్యోగం మీద దుఃఖమే. ఏంటి వాగ్దానం సరిగ్గా పనిచేసేటట్టు లేదే, ఇది ఒరిజినల్లా డూప్లికేట్ అని అనుకుంటాం మనం. ఇది కార్డు మంచిదే కాదా, ఏ సంవత్సరం ఇదే, ఇటు క్యాలెండర్ చూసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా? నా ఎడలైనా నీ ఎడలైనా దేవునికి ఒక సంకల్పము ఉంది. జనవరి 1 తీసుకునే ఈ వాగ్దానం ఒకటే కాదు, ఇందులో చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలన్నీ ఎవరికో కాదు, మనకే. దేవుడు పలానా సందర్భాల్లో పలానా వ్యక్తులకు, భక్తులకు దేవుడు చూపించిన ప్రేమ, వాగ్దానము, ఆయన ఇచ్చిన ధైర్యము, ఆయన చూపించిన నమ్మకం అన్నీ కూడా ఏ ఏ సందర్భాలలో దేవుడు చూపెట్టాడో ఆ వాక్యమును ఎత్తి మనము ప్రార్థన చేసేటట్టుగా మనం బ్రతుకుండాలి. ఆ విధంగా నీవు జీవిస్తూ ప్రభా ఆ రోజున ఫలానా వారు, ఈరోజు నేను ఈ విధంగానే ఉన్నా, వారిలాగే నేను బ్రతుకుచున్నా, వారిలాగే నేను జీవిస్తున్నా, ఆ వాగ్దానం ఈరోజు నాకు కూడా నీవు దయచే ప్రభా, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ వాగ్దానం అనేటువంటిది నీ జీవితంలో 100కి 100 దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితం మారకుండా, ప్రవర్తన మారకుండా, ప్రార్థన చేయకుండా, పరిశుద్ధంగా లేకుండా, భక్తి లేకుండా ఆ వాగ్దానం బట్టి మాత్రమే ప్రార్థన చేస్తే ఏమీ ప్రయోజనమో లేదు. మనమున్న ఈ దినాలు పెళ్లి కుమారుడు యొక్క రాకడ దినాలు.
పెళ్లి కుమారుని యొక్క రాకడ దినాలలో మనం ఉన్నప్పుడు దేవుడు మన ఎడల కలిగి ఉన్న సంకల్పము ఏవైతే ఉన్నదో దానిని నెరవేర్చేటువంటి స్థితి మనకు ఉండాలి. మనమంతా కూడా లేనిపోనివన్నీ మోసుకొని నేను కూడా పెళ్లి కుమార్తెనే అని ఆ యొక్క రాణి ఉన్నటువంటి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం వెళ్ళిపోతే ఆయన మనల్ని చూసి మెచ్చుకుంటాడా? ఆయన ఎదుట మనం ఎలా ఉండాలా? ఎలా కనపడాలా? సిద్ధపాటు కలిగిన వధువు సంఘములాగా మనం కనపడాలి. హల్లెలూయా. మనిషి ఏం చూసినాడు? పై స్వరూపాన్ని చూసినాడు. దేవుడు ఏం చూస్తాడు మా హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ఎక్కడ దేవుడు ఉండేది, ఎక్కడ కోరుకునేది దేవుడు, ఆయన మధ్యాకాశానికి వచ్చేటప్పుడు దీన్ని చూస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదును గూర్చిన మాటలు, లోకములో కలిగి ఉన్న గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేస్తుంది. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. అందుకే ఆయన కృతజ్ఞతగా ఏమంటే రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేస్తున్నాడు. దేవా యెహోవా, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది, ఎందుకు యోగ్యత లేని వాడను, ఏ అర్హత లేని వాడను, ఎన్నిక లేనటువంటి వాడను. అయినను నీవు నన్ను ఏం చేశావు? ఇంత హెచ్చు స్థితిలోనికి తీసుకొని వచ్చావు. ఇంత హెచ్చులోనికి రావడానికి నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. మనం ప్రశ్నించుకోవాలి. ఈరోజు మన జీవితంలో కూడా మన కుటుంబాలలో మనం ఏ పాటి వారమో, ఎన్నిక లేని వాళ్ళం. అటువంటి ఎన్నిక లేని మనలను దేవుడు ఈ రోజున ఈ స్థాయిలో తీసుకొచ్చాడు అంటే మనలో ఉన్న కాస్తో కూస్తో భక్తి. నీవు దేవుని ఎంతో ఇష్టం ఉండి ఇష్టం లేకుండా నువ్వు స్తుతిస్తూ అట్లా అల్లా టప్పగా తిరుగుతున్నా దేవుడు నిన్నేం చేస్తున్నాడు? కనికరించి ఈ స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఇంకా నీవు దావీదు లాంటి అనుభవంలోనికి వెళితే స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ సుబుద్ధి కలిగిన వాడుగా ఉండి ఇజ్రాయేలుల ప్రజలకు రాజుగా అయ్యేటువంటి స్థితిని దేవుడు దావీదుకి ఎలాగైతే ఇచ్చాడో అలాగే నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించేస్తాడు, దీవించేస్తాడు. ఆ దీవెన ఆశీర్వాదమును పొందుకోవడానికి నీ యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి సరైన విధానము లేనటువంటి జీవితం ఉందో దానిని నువ్వేం చేసుకోవాలా? సరి చేసుకో. హల్లెలూయా. అప్పుడు దావీదులాగా నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవించగలుగుతాడు. అందుకే నేను ఏ పాటి వాడను, నీవు నన్ను ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. ఇవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయంలో ఆ చివరి వరకు మనం చూస్తూ వస్తే ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు దేవునితో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 23లోకి వస్తే యెహోవా ఇప్పుడు నీ దాసుని గూర్చి అతని సంతతిని గూర్చి నువ్వు సెలవిచ్చిన మాట నిత్యము స్థిరమగునుగాక. ఇజ్రాయేలుల దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇజ్రాయేలులకు దేవుడై ఉన్నాడని, నీ పేరు ఎన్నటికీ నీ ఘనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక. మరియు నీ దాసుడనైన దావీదు సంతతిని ఎదుట స్థిరపరచబడునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మాట్లాడడానికి ముందుగా దేవుని యొక్క మందస్సమునకు ఒక చక్కని మందిరాన్ని కట్టాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు అది నీ చేత కాదు అని దావీదుతో చెప్పి నీ సంతానముల నుండి నేను ఆ కార్యాన్ని జరిగిస్తా అని దేవుడు చెప్పినప్పుడు ఈ మాటలన్నీ కూడా చెప్తూ వస్తున్నాడు. నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది, నన్ను ఇంత హెచ్చులోని తీసుకొచ్చావు, నా కుటుంబం పట్ల నీవు కలిగి ఉన్న ప్రణాళికను దాన్ని స్థిరపరచుము, దావీదు సంతతిని ఎదుట స్థిరపరచబడునుగాక అనేటువంటి మాటలు చెప్తున్నాడంటే తన ఎడల తన కుటుంబం పట్ల దావీదు ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా ఎంత చక్కని ఆయన ప్రణాళిక ఉందో మనం గమనిస్తున్నాం. ఈరోజున కుటుంబాలలో దీవెన ఆశీర్వాదాలు లేవని, లేకపోతే దేవుడు మమ్మల్ని కనికరించలేదని, ఆయన కృప చూపెట్టలేదని చాలా మట్టుకు మనం ఏం చేస్తున్నాము? దేవుని మీద విసుక్కుంటూ ఉన్నాం. దేవుని మీద మనకు చిరాకు. మందిరానికి రావటం లేదు, మందిరానికి వెళ్ళినా ఏం ప్రయోజనము, దేవునికి ప్రార్థన చేసినా ఏం ప్రయోజనము లేదు. నీవు ప్రార్థన చేస్తున్నావు, బ్రతుకు మారలేదు, మందిరానికి వస్తున్నావు, ప్రవర్తన మారలేదు. అందుకే దేవుడు నిన్ను ఏం చేయలేకపోతున్నాడు? ఒక పరిపూర్ణమైన దీవెనలోనికి, ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను తీసుకొని రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మన కోట్లున్నా, అంతస్తులుండినా, భూములుండినా, ఏముండినా సమాధానం లేకపోతే మనకు నెమ్మదిగా నిద్ర కూడా 24 గంటలు
ఆలోచనలు, భయము, ఎవడు ఎత్తుకొని పొడుస్తాడు ఏమో, ఏ దొంగ వస్తాడో ఏమో, ఆడు ఎవడు ఆక్రమించినాడు ఏమో, ఆడు చూసుకొని రావాలా, ఈడికి పోలా, మనకు లెక్కలేనన్ని విపరీతమైన ఆలోచనలు వచ్చేసి పనులు భారం ఎక్కువైపోతాయి. ఎక్కువ సంపాదించే కొద్దీ మనకు ఎక్కువ టెన్షన్. దాని ద్వారా ఒక గిఫ్ట్ ఒకటి వస్తుంది మన లోపలికి. ఏది లోపలికి ఏమొస్తుంది? ఒక మంచి రోగం ఒకటి వస్తుంది. ఏది? షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది. ఆ షుగరు బీపీ వల్ల ఇంకొంచెం పక్కలకి పోయి ఏమేమి ఉంటాయి అందులో ఆర్గన్స్? థైరాయిడ్ వస్తుంది. నువ్వు చెప్పు. థైరాయిడ్ వస్తుంది, ఇంకా లంగ్స్ వస్తుంది, ఏందేందో వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేని వలన వచ్చింది ఇది? ఆస్తుల వలన. ఆస్తి వలన ఆలోచనలు పెరిగి, ఆలోచనల వలన అనారోగ్యం వచ్చి, అనారోగ్యం వలన హాస్పిటల్ పాలై, హాస్పిటల్లో నుంచి వస్తే ఇంటికి, లేకపోతే కాటికి. హల్లెలూయా. పాజిటివ్గా ఒకసారన్నా చేతులెత్తి దేవునికి అట్లా దండం పెట్టండి. హల్లెలూయా. ఉన్నదాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఉన్నా లేనట్టుగా ఉండకూడదు. ఉంది అంటే ఉంది, లేదంటే అట్లనే ఉంది అనేసి గర్వము డంబం చూపించకూడదు. ఎట్లా ఉండాలా? అట్లే ఉండాలి. హల్లెలూయా. మరి దావీదు గొర్రెలు వెంబడి గొర్రెల దొడ్లో నుంచి దేవుడు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టా? ఏం కారణమో? దేవునితో సహవాసం. ఆ సహవాసాన్ని కలిగి నువ్వు జీవించు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి, ఆయన రాజు కాబట్టి మనం ఏ స్థితిలో ఉండినా ఆయన రాజుగా ఉన్నప్పుడు కూడా దేన్ని కోరుకున్నాడు? దేవుని యొక్క మందిరాన్నే కోరుకున్నాడు. మందిరంలో కూడా ఎలా ఉండాలని చెప్తున్నాడు? పచ్చని ఒలీవ చెట్టు. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపని అనుగ్రహించి ఉన్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. చివరి వచనం 17వ అధ్యాయము చివరి వచనంలో మాట వ్రాయబడింది. ఆయన గనుక ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము ఎన్నిటికీ కూడా ఎలాగుంటుందమ్మా? ఆశీర్వదింపబడే ఉంటుంది. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం అది? దేవుని సన్నిధిలో ఉండునట్లుగా. అదే ఆయన కోరుకుంటున్నాడు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. తన సంతతిని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట్లాడుచు యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడే ఉండును. ఈరోజు మనకు దేవుడు మనకిచ్చిన బిడ్డలు, మన కుటుంబాలు, దాని ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ప్రణాళిక, ఆయన యొక్క అనాది సంకల్పం స్థిరపరచబడాలి. అది స్థిరపరచబడాలి అంటే మనము దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి. దేవుడు మనల్ని ఎన్నుకొని కోరుకునేటువంటి విధంగా మనం ఉండాలి. దావీదుని ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. గొర్రెల దొడ్డులో నుండి బయటికి తీసుకొని వచ్చాడు, అక్కడ కూర్చోబెట్టాడు. అక్కడ కూర్చున్నాను కదా అని దేవుడు దావీదు దేవుణ్ణి మర్చిపోయాడమ్మా. ఒక రాజు అంటే ఆయనకి ఎంత బాధ్యత ఉంటుంది? చాలా ఉంటుంది బాధ్యత. ఎన్నో పనుల భారం ఉంటుంది, ఎన్నో కార్యాలు చేయాలి, ఎన్నో చోట్లకు వెళ్ళాలి. అయినా ఆయన కోరుకున్నది ఏమిటంటే, నేను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. నీవు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికీ కూడా ఏమై ఉంటుంది? ఆశీర్వదింపబడి ఉండును. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదం, దీవెన మనకు, మన కుటుంబములకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, మీ ఔన్నత్యమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మీరు మీ అమూల్యమైన జీవపు మాటలను మీరు మాకు అందించారు. దేవా, దావీదు ఎడల మీరు కలిగి ఉన్నటువంటి మీ ప్రణాళిక, మీ అనాది సంకల్పము చొప్పున గొర్రెల దొడ్డిలో నుండి ప్రభా తీసుకొచ్చాను. ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా మీరు నియమించుకున్నారు. ఈ రోజున మా కుటుంబాలలో కూడా అటువంటి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి గల కారణాలు, మీతో సహవాసము లేక, మిమ్మల్ని నాయన స్తుతించలేక ఎంతోమంది నాయన హృదయాన్ని దూరంగా పెట్టుకున్నారు. దేహ సంబంధంగా కూడా ఆరాధించలేకపోతున్నారు, మిమ్మల్ని మహిమపరచలేకపోతున్నారు. ఒక కుటుంబ వ్యవస్థలో ఒకరు దేవుని స్తుతిస్తే మరొకరు లోకంలో జీవిస్తున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితులను బట్టి ఆ కుటుంబం ఇంకొను పరిపూర్ణమైన దీవెన ఆశీర్వాదములోనికి రాలేకున్నారు, సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ఈ రోజున ప్రభా, మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా దేవా, దావీదు కుటుంబాన్ని మీరు ఏ విధంగా అయితే దీవించారో, ఆశీర్వదించారో, మీ సన్నిధిలో ఉండినట్లుగా ఎలాగైతే కోరుకుంటున్నాడో, అది స్థిరపరచబడాలని ఆశించాడో, అదేవిధంగా తండ్రి బిడ్డలందరి కుటుంబాల్లో కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి.
స్థిరపరచండి. మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మీ గొప్ప కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుకోమని సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునందున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యం నిరంతరం సదాకాలం ఆయన కృపా సమాధానం మనకు మన కుటుంబములకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మహోన్నతుడాని కృప చాలయా, ఎడబాయని నీ ప్రేమయే మధురం. నా దైవమా ప్రియ యేసయ్యా, నీవే నా గానము, నీవే నా గానము. మహోన్నతుడాని కృప చాలయా, ఎడబాయని నీ ప్రేమయే మధురం. నా దైవమా ప్రియ యేసయ్యా, నీవే నా గానము, నీవే నా గానము. కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, అభయమునిచ్చితివి, చేయి విడువక నడిపితివి. అభయమునిచ్చితివి, చేయి విడువక నడిపితివి, చేయి విడువక నడిపితివి. మహోన్నతుడాని కృప చాలయా, ఎడబాయని